కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి మరింత మందికి లబ్ధి చేకూరేలా విధంగా అధికారులు కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు దిశ చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశం చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, దిశ మెంబర్ సెక్రటరీ షాన్ మోహన్ సగిలి, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరబతుల రాజశేఖరం, ట్రైనీ కలెక్టర్ మనీషా, వివిధ మండలాల ఎంపీపీలు, దిశ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు, సమన్వయం, పర్యవేక్షణకు దిశ కమిటీని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సభకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల నుండి అందులో పనిచేయడానికి ఏ స్కిల్స్ ఉన్నవారు ఎంతమంది అవసరమో వివరాలు సేకరించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఎంపీ ఆదేశించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు, లబ్ధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా దిశ కమిటీ సమావేశం ద్వారా కాకినాడ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని గౌరవ దిశ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయడంలో అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని సమస్యలపై కాకినాడ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో దిశ కమిటీ సభ్యులు, వివిధ మండలాల్లో ఎంపీపీలు, గ్రామ సర్పంచ్లు తమ మండలాల్లోని గ్రామాల్లోని సమస్యలను సభా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వివివిఎస్ లక్ష్మణరావు, ఏఓఎం బుజ్జిబాబు, దిశ సభ్యులు నందమూరి వీర వెంకట వినోద్, దోమాదుల స్వాతి లక్ష్మి, సోనీ ఫ్లోరెన్స్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినియోగించుకున్నంత మన డిస్ట్రిక్ట్ వినియోగించుకున్నంత ఏ డిస్ట్రిక్ట్ వినియోగించుకుంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ ఏదైనా చెప్పినా సరే దానికి ఫాలో అప్ చేస్తూ దానికి సాల్వ్ చేయడం కోసం ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్. సో లాస్ట్ టైం మనం చాలా స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం, టార్గెట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దిస్ టైమ్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఫ్యూ అండి. ద ఫస్ట్ లెట్ us start with the Pradhan Mantri Formalization of Micro Food Processing Enterprises Scheme, PMFME. So only out of the target 240, 23, only 10% achieved chesam indro. Target was 422 applications ochinayi, only 34 received, alke loans received. బట్ ఒక్క రోజులో వచ్చే సొల్యూషన్ కనపడలేదు. ఇన్ఫాక్ట్ మొన్న సేమ్బార్ మీటింగ్ జరిగినప్పుడు కూడా వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ ఒక మెషినరీ ప్రపోజ్ చేస్తాం. అలాంటివి చేస్తే తప్పితే రెగ్యులర్ ఫార్మింగ్ తో కంట్రోల్ అయ్యే స్టేజ్ లో లేవు, దాటిపోయిన స్టేజ్ అది. సో వీఆర్ ఆన్ ఇట్. అంటే ఇన్ఫాక్ట్ అంటే ఐ నో ఇంకా మన ఫీల్డ్ మీద కనపడలేదు కానీ బట్ 2-3 అటెంప్ట్స్ వేరే ఐ మీన్ విజయవాడలో ఒకటి, గుంటూరు ఒకటి, ఐ థింక్ ఇంకోటి ఏలూరు అనుకుంటారు. వాళ్ళు చేసే అటెంప్ట్స్ ఏంటో కూడా చూసాము. అవి ఫెయిల్ అయినాయంటే ఇంక మనం కూడా తీసుకురాలేదండి. సో వీఆర్ ట్రైయింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఇంత స్కేల్ ఒకేసారి హ్యాండిల్ చేసే వాట్ వి సే ఆ టెక్నాలజీ, అంటే మనకి కెనాల్స్ ఆపలేము, మనకి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కి కెనాల్స్ వెళ్ళకుండా ఆపలేము. కన్సిడరింగ్ దట్ హౌ డు వి స్టాప్ అనేది ఇస్ ఎ ఛాలెంజ్. 2-3 ఆప్షన్స్ చూస్తాం కదా, విల్ కమ్ అవుట్ విత్ సంథింగ్.